చదువుల శాస్త్రముల జాడలు నమ్మితిన పొదలిన మతముల పోరాటమది నీ దాస్యమొక్కటే నిలచి నమ్మగలది అని అంటారు అన్నమాచార్యుల వారు. అంటే ఏమంటే ఈ శాస్త్రాలు, ఈ చదువులు, వీటి జాడలు, వీటిల్లో ఉండే సారాంశాలని వీటినన్నిటిని నమ్మినానంటే అవన్నీ మతాల పోరాటాలయిపోయినాయి. ఒక శాస్త్రంలో ఒక దేవుడు గొప్ప, ఇంకో శాస్త్రంలో ఇంకో దేవుడు గొప్ప, ఇంకో శాస్త్రంలో అమ్మవారు గొప్ప, ఇట్లా రకరకాలుగా కల్పించి వ్రాసి అగమ్య గోచర స్థితిలో అధోగతిలోకి జీవుణ్ణి నెట్టేస్తా ఉంటాయి ఈ శాస్త్రాలనేవి. అవేవి నాకు అక్కరలేదు. నాకు నీ దాస్యం ఒక్కటే చాలు. నీ దాస్యం ఒక్కటే నిలచి నమ్మగలది. అదే శాశ్వతమైనది. నీ పాదాల చెంత నాకు దాసుడిగా ఇంత స్థానాన్ని కల్పిస్తే చాలు. అదే నాకు నా జన్మకి పరమ ముక్తిదాయకమైనది అని అంటారు అన్నమాచార్యులు. అందుకే పత్రపుష్ప మాత్రమే నీకు సమర్పించుకోగలను నేను. పత్రపుష్ప మాత్రమే నా భక్తి ఎల్లా నీకు స్వామి. నీ దాస్యమొక్కటే నిలచి నమ్మగలది అని అంటారు అన్నమాచార్యుల వారు. అద్భుతమైనటువంటి కీర్తన. కన్నడలో పురందరదాసుల వారు గూడా దాస దాసరమణియ దాసాను దాసను నాను అని ఒక కీర్తన రచించినారు. అంటే రామదాసులు ఎవరైతే ఉంటారో ఆ దాసుల ఇంటిలో దాస్యం చేస్తాను నేను. నీ దాసులకి దాసాను దాసులకు గూడా నేను దాసుడినవుతాను స్వామి. మాల దాసుడిని నేను, మాదిగ దాసుడిని నేను, కురుబ దాసుడిని నేను అని అంటారాయన. అంతగా వాళ్ళు భగవంతుడికి వినమ్రంగా, భక్తిపూర్వకంగా, ప్రేమపూర్వకంగా సరెండర్ అయిపోయినారనమాట. అత్యద్భుతమైనటువంటి కీర్తనలు ఇవన్నీ మన వాగ్గేయకారులు రచించినారు. జై శ్రీరామ్.